మెదక్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ను అభివృద్ధి చేయాలంటే మెదక్ నుండి సిద్దిపేటకు తరలించిన కార్యాలయాలను మెదక్ తిరిగి తీసుకురావాలని హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ధ్వజమెత్తారు. కేటీఆర్ సిరిసిల్లాను దోచుకుంటే కొంగోడు సర్దన నుండి వేల కోట్ల రూపాయల ఇసుకను మీరు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి కోనాపూర్ సొసైటీని దోచుకున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో వరదలు వచ్చి విపరీతమైన నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి పంట నష్టంపై రివ్యూ చేశారని గుర్తు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వరదలు వచ్చినప్పుడు ఇలా స్పందించలేదన్నారు. మెదక్ అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితిలో వెనుకకు పోము అన్నారు. మెదక్ నియోజకవర్గానికి మైనంపల్లి రోహిత్రావు ఎమ్మెల్యే అయిన తర్వాత 200 కోట్లు తెచ్చి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మెదక్ రామాయణంపేటలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో సీనియర్లకు అవకాశం దొరకకపోతే దగ్గరుండి నామినేటెడ్ పదవులు, జీతం వచ్చే పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని 30 కోట్ల నిధులు ఇచ్చాడన్నారు. ఏడుపాయలను ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారి ఆశీస్సుల వల్లనే తన కుమారుడు మైనంపల్లి రోహిత్రావు ఎమ్మెల్యేగా గెలిచాడని తెలిపారు. మెదక్ చర్చిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి 29 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అందరినీ మేనేజ్ చేసుకుంటూ నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా అన్ని కుంభకోణాలను బయట తీస్తాం. మీ క్యారెక్టర్ లేని వాళ్ళని కూడా బయట చూస్తాం. ఇలా ఎవరో పెట్టా మేము పెట్టాను భయపెట్టడం కాదు, వాస్తవాలు చెప్పడానికి భయపడే సమస్య లేదని చెప్పి మా కార్యకర్తలకు పటిష్టమైన క్యాడర్ మా కాంగ్రెస్ పార్టీలో ప్రమాదమైన కార్యకర్తలు ఉన్నారు. బిడ్డ మీరు చేసే అన్ని బయట పెట్టి అరాచకాలు పనిచేస్తున్నాం. ఉన్నట్టు మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడితే బాధవుతుందా? ఇవాళ 7 రూపాయలకు గతంలో 35 కోట్ల రూపాయలు ఇప్పించినాం. మరి 10 సంవత్సరాల ఏ ముఖ్యమంత్రి కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిందని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి 7 రూపాయలకు వచ్చి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మరి అక్కడ 35 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బ్రహ్మాండమైన చర్చ్, 100 సంవత్సరాల చరిత్రల చర్చ్. ఆ చర్చకు గతంలో ఏ ప్రభుత్వమైన రూపాయి ఇచ్చిందా? ఇచ్చిందా రూపాయి? 29 కోట్ల 30 లక్షలు ఇప్పించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. మరి అదే కాకుండా చర్చ్ కూడా విజిట్ చేసిండు పోయిన సంవత్సరం. మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు గతంలో ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిందా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు నేను ఎక్స్ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న నాయకులు, మా కార్యకర్తలు అందరం కూడా 24 గంటలు ఫ్లడ్స్ లో ఉన్నాం. మరి సోదరుడు ఏదైతే సెంట్రల్ డిజాస్టర్ టీం, స్టేట్ డిజాస్టర్ టీం మధ్యలో పోయి ఒక మనిషిని కాపాడే ప్రయత్నం చేసినా 2 ప్రాణాలు కోల్పోయింది. ఇంకో మనిషిని కాపాడడానికి పోతే ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి, అక్కడ పోతే మనమే చనిపోయే పరిస్థితి ఉందంటే మా సోదరుడు నుండి మనం వాపస్ పోతే మైనంపల్లి
పోయి